మంచు ఫ్యామిలీ హై డ్రామా కొనసాగుతుంది. ఆస్తుల వివాదం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ ఆస్తుల పంపకాల్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మోహన్ బాబు అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ మీడియాకు చెప్పడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మంచు మనోజ్ మోహన్ బాబు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇవాళ సాయంత్రం రాజీ కోసం చర్చలు జరుగుతాయని లీకులు ఇచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న మంచు విష్ణు ఉటావుటిన హైదరాబాద్ వచ్చారు. ఏం జరిగిందో తెలియదు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ తేలారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఎవరి గురించి కంప్లైంట్ చేశారనే అంశంపై స్పష్టత లేదు. మనోజ్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆ వెంటనే లైన్లోకి వచ్చిన మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. కుమారుడు మంచు మనోజ్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని అందులో పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ హై డ్రామా కొనసాగుతుంది. ఆస్తుల వివాదం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ ఆస్తుల పంపకాల్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మోహన్ బాబు అనుచరులు దాడి చేశారని మంచు మనోజ్ మీడియాకు చెప్పడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మంచు మనోజ్ మోహన్ బాబు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇవాళ సాయంత్రం రాజీ కోసం చర్చలు జరుగుతాయని లీకులు ఇచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్న మంచు విష్ణు హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఏం జరిగిందో తెలియదు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ తేలారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఎవరి గురించి కంప్లైంట్ చేశారనే అంశంపై స్పష్టత లేదు. మనోజ్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆ వెంటనే లైన్లోకి వచ్చిన మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. కుమారుడు మంచు మనోజ్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని అందులో పేర్కొన్నారు.